పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే నార్మల్లీ ఎక్స్పెక్టేషన్స్ స్కై హైలో ఉంటాయి. కానీ ఈసారి 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీకి మాత్రం హైప్ అంత స్ట్రాంగ్‌గా కనిపించడం లేదు. అసలు ఎందుకిలా జరిగింది? ఈ వీడియోలో మనం క్లియర్‌గా 5 మెయిన్ రీజన్స్ డిస్కస్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. లాస్ట్ రీజన్ అయితే మెయిన్ అండ్ ఇంపార్టెంట్ కూడా. అది సినిమా రిజల్ట్‌ని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు. ఇంకా టాపిక్‌లోకి వచ్చేస్తే ఫస్ట్ అండ్ మెయిన్ రీజన్ డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ డైరెక్టర్ మూవీస్ అన్నీ రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ అవ్వడం వల్ల ఆడియన్స్‌కి పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. ఆడియన్స్ ఇప్పుడు బాగా ఎవాల్వ్ అయిపోయారు. ఏ మూవీ పడితే ఆ మూవీ చూడట్లేదు. 'గబ్బర్ సింగ్'తో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ అయినా కూడా రీసెంట్‌గా వచ్చిన 'మిస్టర్ బచ్చన్' డిజాస్టర్ అవ్వడం వల్ల అది ఆడియన్స్‌లో ఒక డౌట్ క్రియేట్ చేసింది. హరీష్ శంకర్ మ్యాజిక్ మరలా వర్కౌట్ అవుతుందా అని. అందుకే 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ మీద ఆడియన్స్‌కి కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గిందని చెప్పొచ్చు. సెకండ్ రీజన్ రీమేక్ రూమర్స్. సినిమా అనౌన్స్ అయిన డే 1 నుంచి ఇది విజయ్ తమిళ్ సినిమా అయిన 'తేరి' మూవీ రీమేక్ అని టాక్ గట్టిగా నడిచింది. ఆల్రెడీ చూసిన స్టోరీ అని ఫీలింగ్ వస్తే మాత్రం ఆడియన్స్ ఎక్సైట్‌మెంట్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు ఆడియన్స్‌కి ఫ్రెష్ కంటెంట్ కావాలి. రీమేక్ అంటే కొంచెం నెగెటివ్ ఇంపాక్ట్ గట్టిగానే ఉంటుంది. బట్ మేకర్స్ ఇది 'తేరి' మూవీ రీమేక్ కాదు అని చెప్పినా సరే ఆడియన్స్ నమ్మే పొజిషన్‌లో లేరు. ఈ విషయంలో మేకర్స్ రాంగ్ డెసిషన్ తీసుకున్నారని చెప్పొచ్చు. ఈ సినిమా రీమేక్ అని రూమర్స్ వచ్చినప్పుడే జాగ్రత్త పడి ఉంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ వచ్చేది కాదు అని మా గట్టి ఫీలింగ్. థర్డ్ రీజన్ చూసుకుంటే సాంగ్స్. ఇప్పటివరకు రిలీజ్ అయిన 3 సాంగ్స్ చూసుకుంటే ఒక్క 'దేఖ్ సాలా' సాంగ్ తప్ప మిగతా సాంగ్స్‌కి అంత అనుకున్నంత రీచ్ రాలేదు. పవన్ కళ్యాణ్ సినిమాకి స్ట్రాంగ్ ఇంట్రో సాంగ్ ఉంటే ఆ కిక్కే వేరు కదా! కానీ ఈసారి సాంగ్స్ అంత స్ట్రాంగ్‌గా కనెక్ట్ అవ్వలేదని ఆడియన్స్‌లో ఫీలింగ్ గట్టిగానే వచ్చింది. ఇప్పుడు ఫోర్త్ రీజన్ రీసెంట్‌గా వచ్చిన థియేట్రికల్ ట్రైలర్. ట్రైలర్‌లో స్టోరీ పెద్దగా రివీల్ చేయలేదు. రొటీన్ మాస్ షాట్స్, ఫైట్స్ అండ్ డైలాగ్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఆడియన్స్‌కి చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. పవన్ కళ్యాణ్ స్వాగ్ బాగుంది. బట్ ట్రైలర్ చూడగానే మూవీ కోసం వెయిట్ చేయాలన్న క్యూరియాసిటీ ఆడియన్స్‌లో బిల్డ్ అవ్వలేదు. ఫ్యాన్స్‌కి ఓకే ఓకే అనిపించినా న్యూట్రల్ ఆడియన్స్‌కి మాత్రం ఫ్రెష్‌గా అనిపించలేదన్నది వాస్తవం. ఇప్పుడు ఆడియన్స్‌కి కొత్త కంటెంట్ కావాలి. రొటీన్ ఫార్మాట్ అంటే హైప్ ఆటోమేటిక్‌గా రెడ్యూస్ అయిపోతుంది. ట్రైలర్ రెస్పాన్స్ చూసుకుంటే అది కూడా చాలా పూర్‌గా వచ్చింది. 24 అవర్స్ గడవగానే యూట్యూబ్‌లో ఈ ట్రైలర్ 16 మిలియన్ వ్యూస్ వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి కూడా అంత ఎక్సైట్‌మెంట్ లేదు అని. జనాల్ని రీసెంట్ టైమ్స్‌లో థియేటర్‌కి రప్పించడం చాలా కష్టంగా మారిపోయింది. ఏదో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉంటేనే ఆడియన్స్ ఎక్సైట్‌మెంట్‌తో వస్తున్నారు థియేటర్‌కి. లేదంటే ఓటీటీలో చూసుకుందామని లైట్ తీసుకుంటున్నారు. ఇంకా ఫైనల్ అండ్ బిగ్గెస్ట్ రీజన్ చూసుకుంటే 'ధురంధర్' మూవీతో క్లాష్. 'ధురంధర్' మూవీకి స్ట్రాంగ్ బజ్ ఉంది. సోషల్ మీడియాలో ఫుల్ హైప్ నడుస్తుంది. ఎస్పెషల్లీ హైదరాబాద్ అండ్ బెంగుళూరు లాంటి సిటీస్‌లో ఆడియన్స్ ఫోకస్ అంతా 'ధురంధర్' మూవీ మీదే ఉంది. 'ధురంధర్' ఎఫెక్ట్ 'ఉస్తాద్ భగత్ సింగ్' మీద గట్టిగానే పడేలా కనిపిస్తుంది. తట్టుకొని నిలబడాలంటే స్ట్రాంగ్ కంటెంట్ చాలా అవసరం. సో ఓవరాల్‌గా చూస్తే 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీకి హైప్ తగ్గడానికి 5 మెయిన్ రీజన్స్ ఇప్పటివరకు చూసాం. అవి డైరెక్టర్ ఇంపాక్ట్, ఇంకా రీమేక్ అని వచ్చిన రూమర్స్, సాంగ్స్ పెద్దగా క్లిక్ అవ్వకపోవడం, ట్రైలర్ సోసోగా ఉండడం అండ్ మెయిన్ రీజన్ 'ధురంధర్' మూవీతో క్లాష్. ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీకి ఇనీషియల్ హైప్ లేకున్నా సరే అది ఓన్లీ డే 1 కలెక్షన్ మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. కానీ డే 1 టాక్ కనుక బాగా వస్తే పైన చెప్పిన ఏ రీజన్స్ కూడా అసల దరిదాపుల్లోకి కూడా రావు. హైప్ తక్కువ ఉంది కాబట్టి గ్రౌండ్ లెవెల్‌లో టాక్ బాగుంటే ఈజీగా మరో హిట్ కొట్టేస్తాడు మన పవర్ స్టార్. ఇంకా బిజినెస్ చూసుకుంటే 140 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కి గాను హిట్ అవ్వాలంటే 225 కోట్లు గ్రాస్ వస్తే హిట్‌గా చెప్పొచ్చు. ఇఫ్ టాక్ మంచిగా వస్తే అదేం పెద్ద టాస్క్ కాదు పవర్ స్టార్‌కి. హాలిడే అడ్వాంటేజ్ అండ్ వీకెండ్ ఎలాగో ఉన్నాయి కాబట్టి ఈజీగా ప్రాఫిట్‌లోకి వెళ్ళిపోద్ది. మీరేమనుకుంటున్నారు? 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందా? లేక యావరేజ్‌గా నిలుస్తుందా? మీ ఒపీనియన్ కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.